ఆయన టీం చెప్పి ఆయన నమ్మించి ఒప్పించి అది ఎక్కించి వెనక్కి పట్టుకెళ్తున్నారు. ఇప్పుడు లోపల ప్రెస్ ఉంటుంది కదా, ఆ ప్రెస్ ట్రంప్ గారిని ఒక క్వశ్చన్ అడిగారు, సార్ నిజంగానే మీ లైఫ్కి థ్రెట్ ఉంది, అసలు ఈ ఫ్లైట్ ఇదంతా ఏంటి అని అడిగితే ఆయన ఏమన్నారో నేను చెప్పడం కన్నా మీరే ఒకసారి వినండి. ట్రంప్ గారి దగ్గర ఒక ఫ్లైట్ ఉంది, బోయింగ్ 747-8, అది ఖతార్ గిఫ్ట్ ఇచ్చింది $400 మిలియన్. ఈ ఫ్లైట్ అంటే ఆయనకు చాలా ఇష్టం, ఎక్కడికి వెళ్ళినా దాన్ని వేసుకొని వెళ్తుంటారు. ఇప్పుడు ఇది కాకుండా ఒక ఓల్డ్ ఫ్లైట్ ఉంది, ఎయిర్ ఫోర్స్ 1 ఫ్లైట్. రీసెంట్గా ట్రంప్ గారు ఈ కొత్త ఫ్లైట్ని పక్కన పడేసి ఆ పాత ఫ్లైట్ని పట్టుకొని వెనక్కి వెళ్ళారు. వెళ్తూ ఆ ఫ్లైట్ లోపల ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్కి ఆయన ఇచ్చిన సమాధానం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ న్యూస్ అయింది. అండ్ ఆ సమాధానం ఆయన ఇవ్వడానికి కారణం కూడా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాడ్ అమెరికాకు ఒక్క న్యూస్ ఇచ్చింది. అది కూడా ట్రంప్ గారి ప్రాణానికి సంబంధించి. అది ట్రంప్ గారిని కూడా కుదిపేసింది. అది ఏంటి ఎలా అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. నేటోకి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది. ఎక్కడది? అంకారాలో, టర్కీస్ క్యాపిటల్. అక్కడ ట్రంప్ గారితో పాటు రకరకాల వరల్డ్ లీడర్స్ కూడా ఉన్నారు. అక్కడ క్రౌడ్ గ్యాదరింగ్ని అడ్రస్ చేస్తూ ట్రంప్ గారు చాలా చాలా చిత్రంగా మాట్లాడారు. ఆయన మనకు ఎలా తెలుసు, కొంచెం తలదిక్క సమాధానాలు చెప్తారు, నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు, ఫ్రీ ఫ్లో ఉంటుంది, నిన్నటికి వాటికి పెద్ద పొంతన ఉండదు. ఇది మనకు తెలిసిన మ్యాటర్ ఇది. కానీ ఎక్కడ ఈ డిస్కషన్ మొత్తంలో ట్రంప్ గారు ఆప్టిమిస్టిక్గానే ఉంటారు. ఇప్పుడు ప్రపంచాన్ని నేనే వెళ్తున్నాను సబ్ టెక్స్ట్ అనేది ఆయన స్పీచెస్లో మనకు వినబడుతూ ఉంటుంది. కానీ ఈ పర్టిక్యులర్ స్పీచ్లో ఇరాన్ హిట్ లిస్ట్లో నేనున్నాను, మీరు జాగ్రత్తగా వినండి, నేను వినిపిస్తాను కూడా ఆయన ఏమన్నారు ఎగ్జాక్ట్గా. ఇరాన్ నంబర్ 1 లిస్ట్లో నేను ఉన్నాను. ఇరాన్ టాప్ బ్రాస్ లీడర్షిప్ ఏదైతే ఉందో దాన్ని మేము ఎలిమినేట్ చేసాం. ఫస్ట్ లేయర్ వచ్చింది, దాని తర్వాత 2వ లేయర్ వచ్చింది, దాని తర్వాత 3వ లేయర్ వచ్చింది. రేపు నాకైనా ఏదైనా జరగవచ్చు. ఒకవేళ కానీ అలా కానీ జరిగితే ఇరాన్ ఇప్పటి వరకు చూడనంత విధంగా ఆ దేశాన్ని బాంబింగ్ చేయమని చెప్పి నేను అమెరికాకి చెప్పానని చెప్పి చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. I've been on their list for a long time. That's what we're dealing with. And that he's left instructions, if anything happens, to just literally bomb them at levels that they've never seen before. ఇదంతా ఏంటి? సీస్ఫైర్ మీడియేషన్ జరుగుతున్నప్పుడు దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా రాశారు. ఇవాళ వీడియోలో మనం వద్దాం, దానికి క్రిస్టల్ క్లియర్గా మొత్తం మనం మాట్లాడదాం. అండ్ ఆయన ఏదో మాట్లాడేశారు, పెద్ద ఇది అంత ఇంపార్టెంట్ కాదని మీరు అనుకోకండి. నేను విషయం చాలా స్ట్రాంగ్గా నమ్ముతా, వీ షుడ్ గో బై ఎనీబడీస్ యాక్షన్స్, వాళ్ళ మియర్ వర్డ్స్ కన్నా. లెట్ మీ ప్రూవ్ ఇట్. ఖతార్ ఒక ఫ్లైట్ని ట్రంప్ గారు గిఫ్ట్ ఇచ్చింది. దీని గురించి మనం లాస్ట్ ఇయర్ మాట్లాడుకున్నాం కూడా. $400 మిలియన్ ఫ్లైట్ అది. మంచి కొత్త టెక్నాలజీ అంతా ఉంటుంది. ట్రంప్ గారు ఎక్కడికి వెళ్ళినా దాన్నే వేసుకొని వెళ్తున్నారు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు దాన్ని చూసి. ఇన్ఫాక్ట్ ఈ ఫ్లైట్లోనే అమెరికా నుంచి ఖతార్కి కూడా వెళ్ళారు, ఇదే నేటో మీటింగ్కి. కానీ వెనక్కి వస్తున్నప్పుడు సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పి పాత ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ ఏదైతే ఆయన బిగినింగ్ నుంచి వాడుతున్నారో, ఓల్డ్ మోడల్, ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఆ ఓల్డ్ మోడల్ ఫ్లైట్ని మరి తీసుకొని వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అపారెంట్లీ అందులో ఈ అవుట్ సైడ్ దేశం వెళ్ళినప్పుడు కొంచెం ఎక్స్ట్రా సెక్యూరిటీ ఉంటుందని చెప్పి ఆయన టీం చెప్పి ఆయన నమ్మించి ఒప్పించి అది ఎక్కించి వెనక్కి పట్టుకెళ్తున్నారు. ఇప్పుడు లోపల ప్రెస్ ఉంటుంది కదా, ఆ ప్రెస్ ట్రంప్ గారిని ఒక క్వశ్చన్ అడిగారు, సార్ నిజంగానే మీ లైఫ్కి థ్రెట్ ఉంది, అసలు ఈ ఫ్లైట్ ఇదంతా ఏంటి అని అడిగితే ఆయన ఏమన్నారో నేను చెప్పడం కన్నా మీరే ఒకసారి వినండి. క్లియర్గా ఆయన ఒప్పుకుంటున్నారు. అఫ్ కోర్స్ ఆయన స్టైల్లో జోక్ వేశారనుకోండి, బట్ స్టిల్ ఆయన ప్రాణం మీద థ్రెట్ ఉందని చెప్పి ఇవాళ ఆయన భయపడుతున్నారు. ఇది నిర్వివాదాంశం. ఇది ఇవాళ మనం దీని గురించి డిస్కస్ చేస్తాం. ఇజ్రాయెల్ రోల్ ఏంటి, అమెరికా దీని మీద ఎలా కోప్ అవుతుంది, ట్రంప్ గారు ఎలా రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే నిజంగా కానీ ఆయన అన్నట్టే ఇలాంటి అసాసినేషన్ కానీ ఒకవేళ జరిగితే దీన్ని కంప్లీట్గా మనం రూల్ అవుట్ చేసేయడానికి కూడా లేదు కదా. మొన్న నవంబర్ 2024లో, నవంబర్ కూడా కాదు, 2-3 మంత్స్ ముందే అనుకుంటా, ఏదో ర్యాలీలో ఉంటే ఒక బుల్లెట్ ఆల్మోస్ట్ ఆయన చెవికి ఒక ఇంచ్ అవతల వెళ్ళింది, చెవి కోసుకుంటూ వెళ్ళింది. చావుకి ఇంత దగ్గరికి వెళ్ళినకి వచ్చాడు ఆయన. సో ఇది రూల్ అవుట్ చేసే సమస్య అయితే కాదు ఇది. అండ్ ఒకవేళ కానీ ఇది జరిగితే మనం అనుకుంటుంటాం కదా, మూడో ప్రపంచ యుద్ధం, న్యూక్లియర్ ఆయుధాలు బయటికి తీస్తారని చెప్పి. అది జరిగే అవకాశం కూడా ఉంది ట్రంప్ గారికి ఏదైనా అయితే. అందుకని ఇది గ్లోబల్గా మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది, మీతో నాతో సహా. ఈ మొత్తం ఇష్యూ మొత్తాన్ని క్లుప్తంగా ఒక 10-15 నిమిషాలు నేను చెప్పేస్తున్నాను, నా స్టైల్లో నేను మాట్లాడతా. జియోపాలిటిక్స్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. రకరకాల విషయాలు రకరకాల లొకేషన్స్లో జరుగుతూ ఉంటాయి. వాటిలన్నింటినీ మనం ఇంటర్కనెక్ట్ చేసి అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలి. అండ్ ఇలాంటి స్టైల్లో వీడియోస్ మీకు డైలీ మీ ఫీడ్లోకి మీరు రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఇక్కడ ఆయన స్పీచ్ నుంచే మనం మొదలు పెడదాం. ఆయన ఇంత పెసిమిస్టిక్గా మాట్లాడడం నేను వినలేదు. ఆయన ఏమన్నారు, అమెరికన్ ప్రెసిడెంట్స్కి సర్వైవల్ రేట్ 5.2% ఉంటుందని ఏదో మాట్లాడుతున్నారు. ఒకసారి మీరు వినండి. ఆయన లైఫ్ని రేస్ కార్ డ్రైవర్స్తో కంపేర్ చేస్తున్నారు ఆయన. Because the life of a president is very dangerous. It's 5.2%. You know what a race car driver is? 1/10 of 1%. A bull rider, that looks pretty dangerous to me. It's 1/10 of 1%. No, it's 5.2% is you don't make it. You should have told me you're an excellent reporter. You should have told me that years ago. Maybe I wouldn't have run. ఇవాళ ఇది ఇంత డిస్కషన్లోకి ఎందుకు వస్తుంది? ఒకటి ఫ్యూనరల్ ఒకటి జరుగుతుంది ఇరాన్లో.
ఇది వాళ్ళు ఇంత డిస్కషన్లోకి ఎందుకు వస్తుంది? ఒక ఫ్యూనరల్ ఒకటి జరుగుతుంది ఇరాన్లో. ఆయతుల్లా ఖొమైనీ గారు ఇప్పటిదాకా వాళ్ళు హోల్డ్ చేసి ఆగారు. ఎందుకు? యుద్ధం పీక్లో ఉన్నప్పుడు కానీ ఫ్యూనరల్ కానీ చేస్తే టాప్ బ్రాస్ లీడర్షిప్ అంతా అక్కడ ఉంటుంది. ఆ టైంలో ఒక మిసైల్ కానీ అమెరికా నుంచి వెళ్ళి అక్కడ పడితే, లేదా అమెరికన్ allies ఎవరైతే చుట్టూ ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారో ఆ దేశాలు ఏమైనా అటాక్ చేస్తే ఒకేసారి మొత్తం లీడర్షిప్ అంతా లేచిపోతుంది అని చెప్పి వాళ్ళు హోల్డ్ చేశారు. ప్రస్తుతానికి సీజ్-ఫైర్ డిస్కషన్ అంతా జరుగుతుంది కాబట్టి ఆ ఫ్యూనరల్ అనేది చేసుకుంటున్నారు. అది చేసుకుంటున్నప్పుడు జనాలందరూ రోడ్డు మీదకి వచ్చి, అండ్ ఇది ఇరాన్ సమస్య మాత్రమే కదా, ఎంటైర్ షియా ముస్లిం కమ్యూనిటీ ఉంటుంది కదా, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఖండించారు. ప్లస్ వాళ్ళు సొంత మనవరాల్ని చిన్న పిల్లలతో కుటుంబాన్ని చంపేశారని చెప్పి ఆ దేశం మొత్తం వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ట్రంప్ గారిని టార్గెట్ చేసి పెద్ద పెద్ద బోర్డులు వేసి మేము చంపేస్తాం, మీరు చూస్తూ ఉండండి, ఇది డెఫినెట్ తథ్యం ఇది అని బయటికి ప్రపంచానికి ప్రకటించడం ఒకటైతే ఇది జరుగుతుంది. ప్రొటెస్ట్లో ఇది జనరల్గా జరుగుతుంది. ట్రంప్ గారికి కూడా తెలిసేది. అందుకే నేను నెంబర్ 1 లిస్ట్లో నేను ఉన్నానని చెప్పి ఆయన అన్నారు. కానీ యాక్చువల్గా ఒక ప్లాన్ జరగడం, స్టెప్ బై స్టెప్ అటెంప్ట్ ఇలా ఉండబోతుందని చెప్పి ఇరాన్ అనుకోవడం, అది ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్కి తెలియడం, మొసాడ్ అంటారు కదా, ఆ మొసాడ్ వెళ్ళి అమెరికాని ఎలెక్ట్ చేయడం. ఇండైరెక్ట్గా చెప్పనా, ఇజ్రాయెల్ వెళ్ళి ట్రంప్ గారి చెవిలో చెప్పింది, చూసుకోండి పలానా రోజున ఇలా జరగబోతుందని చెప్తే వాళ్ళు అడ్డుకున్నారు. అండ్ దీని గురించి వాళ్ళు అమెరికాలో రైట్ వింగ్ కానీ లెఫ్ట్ వింగ్ కానీ మొత్తం ముక్త కంఠంతో మాట్లాడుతున్నారు. మీరు చూడండి ఒకసారి, CNN ఓపెన్ చేయండి లేదా ఫాక్స్ న్యూస్ ఓపెన్ చేయండి. దిస్ ఇస్ ద న్యూస్. అండ్ లెట్ మీ టెల్ యూ వాట్, జోరాన్ మమ్దానీ గారు అని చెప్పి ఆయన న్యూయార్క్ మేయర్, ఆయనకు ఇంటర్నేషనల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నారు. ఇప్పుడు ఈయన ఇరాన్ UN అంబాసిడర్ని కలవాలి అని ఒక న్యూస్ వచ్చింది, అంతే, జస్ట్ ఒక న్యూస్. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటే మన అమెరికన్ ప్రెసిడెంట్ ప్రాణాలకు ముప్పు ఉంటే ఈ టైంలో మీరు కలుస్తారా అని చెప్పి జోరాన్ మమ్దానీ గారిని లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎండగట్టేసింది. డైరెక్ట్గా ప్రెస్ క్వశ్చన్ చేస్తారు, ఒకసారి మీరు చూడండి ఒకసారి. Mr. Mayor. Hi. My question for you is, recent reporting showed that the International Affairs Commissioner, Ana Maria Archila, was trying to meet with Iran's ambassador. Thoughts on her coordinating that meeting without your awareness? Also, what do you see Archila's role as the Commissioner of International Affairs? Is she supposed to be making these types of foreign policy, I guess, decisions behind your back? I mean, your reaction to that. And also, sorry, did you see the Graham Plattner video and your thoughts on that? No, I haven't seen the video. సో సచ్ ఇస్ ద బజ్. ఇవాళ ఇరాన్ ఏం చేయబోతుంది ట్రంప్ గారిని అని చెప్పి. అండ్ ఆయన ట్వీట్ వేశారు ట్రంప్ గారు నిన్న, ఇస్లామిక్ రిపబ్లిక్ మమ్మల్ని సీజ్-ఫైర్కి అడిగింది, ఆయన స్టైల్లో అగైన్ మేము ఒప్పుకున్నాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో సీజ్-ఫైర్ అనేది లేచిపోయింది, అది మేము వాళ్ళకి చెప్పేశాం. మేము స్ట్రైట్ ఆఫ్ హార్మస్లో ఇవాళ ఏదైతే జరుగుతుందో చాలా చాలా పెద్ద పెద్ద విషయాలు జరుగుతున్నాయి. ఇరాన్ కార్గో కమర్షియల్ షిప్స్ని అమెరికా ప్లాన్ చేసి కొట్టింది. ఇరాన్ ఇంకా రిటాలియేట్ అవ్వలా, బట్ వాళ్ళు చాలా కోపంతో ఉన్నారు. ఎప్పుడు ఎలా తిరిగి కొడదాం అమెరికా అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ దగ్గర వాళ్ళకి అమెరికాకి ఏం కావాలి, వాళ్ళకి కంప్లీట్ కంట్రోల్ కావాలి, ఇరాన్ కంట్రోల్ పీకేయాలి. ఎందుకంటే ఇవాళ కాకపోయినా రేపైనా ఇరాన్ మళ్ళీ వస్తుంది. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ని ఒక చోక్ పాయింట్లో పట్టుకొని మళ్ళీ వరల్డ్ సప్లై చైన్ మొత్తాన్ని కప్ చేస్తుందని చెప్పి అమెరికా నమ్ముతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ దాన్ని వాళ్ళు సెకండ్ వర్చువల్ న్యూక్లియర్ బాంబ్ అని పిలుస్తున్నారు ఈ స్టేట్ ఆఫ్ హార్మస్ని. మీరు చూడండి ఫాక్స్ న్యూస్ కానీ ఏ న్యూస్ అయినా మీరు చూస్తే స్టేట్ ఆఫ్ హార్మస్ కంట్రోల్ మాకు రావాలి అనేది వాళ్ళ అమెరికా కోరుకుంటుంది. సో ఏదైతే కొన్ని రోజుల పాటు సీజ్-ఫైర్ అనేది ఉందో అది గజిబిజి గందరగోళం అయిపోయింది. వాళ్ళ ఇజ్రాయెల్కి కావాల్సింది కూడా ఇదే. ఇప్పటిదాకా వాళ్ళు 2 సార్లు స్ట్రైక్లు చేశారు. 3వ సారి కనుక వాళ్ళు స్ట్రైక్ కానీ చేస్తే వాళ్ళు ప్లాన్ చేసే కొడతారు, దెన్ అది ఫుల్ బ్లోన్ వార్ కింద మారే అవకాశం ఉంది. అండ్ ఇవాళ ఇరాన్ని కూడా ట్రంప్ గారు చాలా పర్సనల్గా తీసుకున్నారు. 1కి 10 సార్లు నేను టర్మ్లో ఉన్నప్పుడు ఇరాన్ని డెసిమినేట్ చేయాలని చెప్పి ఆయన ఫిక్స్ అయిపోయారు. సీజ్-ఫైర్ అని చెప్పి పైన మాటలవి. బికాజ్ అగైన్ నేను వీడియో బిగినింగ్లో చెప్పా, గో బై ఎనీబడీస్ యాక్షన్స్ నాట్ దేర్ వర్డ్స్. ట్రంప్ గారు సీజ్-ఫైర్ అనొచ్చు, శాంతి కావాలని చెప్పి అనొచ్చు, కానీ ఆయన ఏం చేస్తున్నారు? మిజైల్స్ ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరిని కొడుతున్నాయి, ఎందుకు కొడుతున్నాయి, ఇది మీరు ఇన్ బిట్వీన్ ద లైన్స్ కానీ మీరు రీడ్ చేయగలిగితే మీకు సమాధానం దొరికేస్తుంది. అండ్ మీరు టైమింగ్ ఒకసారి చూడండి, ట్రంప్ గారు పర్సనల్గా తీసేసుకున్నారు. ఒకటి వాళ్ళ హిట్ లిస్ట్లో నేను ఉన్నాను, నా ప్రాణానికి ముప్పు ఉంది, నాకు రేపు ఏదైనా అవ్వచ్చు, ఈ మాటలు మాట్లాడడంతో పాటు ఈ ట్వీట్ ఏదైతే వేశారో ఈ సీజ్-ఫైర్ గురించి, ఈ ట్వీట్ ఇందాక చదివాను కదా, అది ఫ్రైడే వేశారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇలాంటి ట్వీట్స్ అన్నీ ఫ్రైడే రోజు ఎందుకు వస్తుంటాయని? సాటర్డే సండే ఆర్ ఆఫ్. ఎందుకు వై అంటే మనం దానికి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. దీనికి కూడా సమాధానం ట్రంప్ గారే ఇస్తున్నారు. మీరు వినండి ఒకసారి. Away from my kids, because every time my kids do, if they invest in a stock or if they go and do a bill, anything they do, because the presidency is so powerful, so big, everything. Right. If they buy a cupcake company, well, the energy to make the cupcakes is, sort of like, how's my energy policy? So therefore you have a conflict. Almost anything they do, if they want to buy a truck, if they want to buy, if they buy an energy efficient truck, they have inside information. It's pretty tough in that sense. I tell my kids, stay away from as much as you can stay away from. నా పిల్లలు
నా పిల్లలు మనవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ఫేర్ అడ్వాంటేజ్ ఉంది అని చెప్పకనే చెప్తున్నారు. ముఖ్యంగా ట్రేడింగ్కి సంబంధించి హెడ్లైన్ మీరు ఒకసారి చూడండి. వాళ్ళు రాస్తున్నారు ట్రేడ్ చేస్తే ట్రంప్ గారిలా చేయాలి, అమెరికన్ ప్రెసిడెంట్లా చేయాలి, ఎస్ఎన్పిని కూడా కొట్టేయచ్చు అని చెప్పి. ఆయన టర్మ్లోకి వచ్చిన తర్వాత 21,000 సార్లు ఎన్నిసార్లు ట్రేడింగ్ ఆయన చేశారు. ఆయన కొత్త టర్మ్లో ప్రెసిడెంట్ సీట్ మీద కూర్చున్న తర్వాత 21,800 సార్లు ఆయన ట్రేడింగ్ చేశారు అప్రాక్సిమేట్లీ. అంటే సుమారు రోజుకి 84 సార్లు. ఆయన చేసిన ప్రతిసారి జాక్పాట్ కొట్టారు. ఇది ఎలా జరుగుతుంది? ఇది మీరు కెన్ యూ ఇమాజిన్ అమెరికన్ ప్రెసిడెంట్ డూయింగ్ దిస్? అండ్ బయటకు ఆయన చాలా కాలర్ ఎగరేసి చెప్తున్నాడు ఆయన, నేను ఇది చేస్తున్నానని. సో ఇక్కడ ఎవరు ఫెయిర్గా మాట్లే. అమెరికా కూడా ప్రపంచ శాంతి కోసం ఏం ఫైట్ చేయట్లేదు ఇక్కడ. అండ్ ఆ లీడర్షిప్ కూడా పర్ఫెక్ట్ ఏం కాదు. అందుకని నేటోలో జరిగిన ఈ మీటింగ్ కానీ, అందులో ఆయన ఇచ్చిన స్పీచ్ కానీ రేపు పొద్దున్న ఏం జరుగుతుంది అనే విషయం మీద ఆయన కూడా అన్సర్టన్గా ఉన్నాడని చెప్పి ఆయనకి తెలిసని మనకు అర్థమైంది. హీ స్కేర్డ్. ఆయన భయపడుతున్నాడు ఆయన ప్రాణానికి. ఇరాన్ కూడా డైరెక్ట్ ధమ్కీలు ఇస్తుంది. ఆయన ఇరాన్ స్పీకర్ ఒక వ్యక్తి ఆయన డైరెక్ట్ ట్వీట్ వేసాడు ఇవాళ. ఆయన పేరు కరెక్ట్గా పలుకుతున్నాడు లేదు నాకు తెలియదు, ఘాలిబావ్ అని ఉంటుంది సంథింగ్. ఆయన అంటాడు, ఆయన అమెరికా ఇప్పటివరకు ఇరాన్ మీద చేసిన బుల్లింగ్ వల్ల ఏమీ నేర్చుకోలేదు. లెట్ మీ పుట్ ఇట్ స్ట్రైట్, ఇఫ్ యూ స్ట్రైక్ యుల్ గెట్ హిట్. మేము ఆగే ప్రసక్తే లేదు, తగ్గేదే లేదని చెప్పి ఇరాన్ అంటుంది. ఇన్ఫాక్ట్ జాన్ హిండరేకన్ అని చెప్పి సెంటర్ ఆఫ్ అమెరికన్ ఎక్స్పెరిమెంట్ ప్రెసిడెంట్ ఆయన బయటకు వచ్చి అంటాడు, ఇప్పటిదాకా ఇరాన్ చాలాసార్లు ప్రయత్నించింది, మేము ఆపాం. సో మల్టిపుల్ అటెంప్ట్స్ ప్రెసిడెంట్ మీద జరుగుతుందని చెప్పి అమెరికా ఒప్పుకుంటుంది. ఎనీవేస్ ఇది చాలా పెద్ద అప్డేట్ ఇది, ముఖ్యంగా ఈ ఫ్లైట్కి సంబంధించి. ఫ్లైట్ మారడం అండ్ దెన్ ట్రంప్ గారు ఈ స్పీచ్ ఇవ్వడం అంకారాలో, ముఖ్యంగా టర్కీలో. సంథింగ్ వెరీ బిగ్ ఈజ్ గోన్ హ్యాపెన్. దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నా సైడ్ నుంచి వీడియో ఖచ్చితంగా వస్తుంది. అండ్ బై ద వే వన్ మోర్ థింగ్, ట్రంప్ గారికి ఇరాన్కి గొడవ అది ఇరాన్కి ఈ లాస్ట్ ఫిబ్రవరి 28 నుంచి జరుగుతున్న యుద్ధం నుంచి మొదలైందని మీరు అనుకుంటే మీరు తప్పది. 2020 నుంచే మొదలైంది. ఒక ఇరానియన్ కమాండర్ని చంపేసింది యుఎస్. అప్పటి నుంచి ఇరాన్కి ట్రంప్ గారి మీద పగ ఉంది. ఆ కమాండర్ పేరేంటి? అదే మీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇవాళ. ఆప్షన్ ఏ ఇస్ మొహమ్మద్ బఘేరి, ఆప్షన్ బి హుస్సేన్ సలామీ, ఆప్షన్ సి కాసెం సోలేమానీ, ఆప్షన్ డి ఇస్మాయిల్ ఖానీ. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రామ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో అయ్యే టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అక్కడికి వచ్చి ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దామని కూడా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నా. MH370 ఫ్లైట్కి సంబంధించి ఒక చాలా పెద్ద అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించి ఒక వీడియో చేశాను, ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియోపొలిటికల్గానే ఏమైనా చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.